ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం చలికి వణికిపోతుంది. తిర్యాని మండలం గిన్నెధరిలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు పొగమంచు, మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో చలి తీవ్రత పరిస్థితులపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ మంచు దుప్పటిని కప్పుకుంది. ఎక్కడ చూసినా కూడా పొగ మంచుతో ఎవరు కనబడని పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఎదురుగాలు, మరోవైపు పొగ మంచు కారణంగా జనం విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివాసీ గూడాలన్నీ కూడా చలితో గజగజ వణుకుతున్నాయి. ఆదివాసీ గూడాల్లో తాజా పరిస్థితిని ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం మనం తిర్యాని మండలంలో ఉన్నాం. ఈ మండలంలో ఎక్కడ చూసినా కూడా ఉదయం 7-8 అయినా కూడా జనం బయటికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రత కారణంగా ఊళ్ళల్లో ఒక విధమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం లక్ష్మీపూర్ గ్రామంలో పొగమంచు కారణంగా, చలి కారణంగా ప్రజలెవరు కూడా బయటికి వెళ్ళలేరు. ఇక్కడ తాజా పరిస్థితి మనతో మాట్లాడుతున్న స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంటున్నారు? అయితే ఈ పరిస్థితి సార్ మాకు తీవ్రంగా ఉంది. చలి మొన్న 16, 17, 18, 20 తారీఖు వరకు నుంచి కూడా 22 తారీఖు వరకు నుంచి అసలు పొగ మంచు అంటే చాలా వచ్చింది. అసలు కనీసం 5 గంటలకు పోయే బస్సు 5:30, 6 దాకా ఇట్లా వెళ్ళేది మంచిర్యాలకు. ఇక్కడ మేము చాలా తీవ్రంగా ఉన్నాం. కానీ మనం ఏంటి అంటే నిజంగా మంట పెట్టిన తర్వాతనే ఇంటికి పోయి నిద్రపోతున్నాం. అయితే అసలు ఈ తీవ్రత ఎందుకో ఈ సంవత్సరమే చాలా చలి ఉంది సార్. గతంలో ఈ విధంగా నేను అయితే ఎప్పుడు చూడలేదు. నాకు 45 సంవత్సరాలు ఉన్నాయి. 40 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ నేను ఈ చలి చూడడానికి. నిజంగా సార్ అసలు మేము బయటికి వెళ్ళే పరిస్థితి అసలు లేదు. బాగా అంటే బాగా చలి ఉంది. ఈ రోజు కొద్దిగా కొద్దిగా తక్కువ ఉంది. అంతకంటే ముందు మాత్రం చాలా చలి ఉండేది. నిజంగా సార్ మేము చలి కంటే చాలా ఇప్పుడు చేనుల పోయే పరిస్థితులు కూడా ఇప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. అందుకే మేము ఖచ్చితంగా కట్టె మంటలతోటి కొద్ది చలి ఆరబెట్టి మేము ఇంటికి వెళ్తాం సార్. పంటలకు ఏమైనా ఇబ్బంది అవుతుంది? అంతే ఈ సంవత్సరం అంతంత మాత్రం పంటలు ఉన్నాయి సార్. నిజంగా పంటలు అనేవి అసలు ఉన్నాయి. కానీ కాకపోతే ఇక ఎక్కువ చేనులకు ఎవరు పోతలేరు, చేనులని పండుకుంటారు. పొద్దున్న లేచి పోతున్నారు. పొద్దున్న లేవగానే పోయినా కానీ చలి బాగా ఉంటుంది. చలి అక్కడ పోయి కూడా మళ్ళీ మంట చేసుడు సార్. మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి అనేది తీవ్రతగా ఉంది. అంటే మ్యాక్సిమం అంతకుముందు చేన్లకి వెళ్ళే వాళ్ళు 6-7కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు 10:30, 11 అవుతుంది. అదే 11, 12 మళ్ళీ 4 గంటలు కాగానే మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించగా చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉన్నది. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని స్కూళ్ళు కూడా టైమ్స్ చేంజ్ చేశారు. చేంజ్ చేసినా కూడా 9 అనుకున్నా కూడా 10:30 అవుతుంది. పొగ మంచులో భాగంగా అంటే ఎదుటి వ్యక్తికి కొంత దూరంలో ఉన్నా కూడా కనబడని పరిస్థితులు ఉన్నాయి సార్. పిల్లలు, వృద్ధులు ఏ విధంగా ఉన్నారు? అంటే పిల్లలు, వృద్ధులు అనేది వృద్ధులు అయితే బయటికి వెళ్ళలేరు సార్. అంటే వాస్తవానికి 8, 9 అయినా సూర్యుడు బయటకు వచ్చినా కూడా చలి అనేది తక్కువ లేదు సార్. అది ప్రకృతి సహజం కాబట్టి దానికి మేము ఎలా ఉండాలో అలా ఉండి దాన్ని ఎట్లా మనం ముందుకు సాగాలో అలా సాగుతున్నాం తప్ప చలి తీవ్రతను అయితే తట్టుకునే పరిస్థితి లేదు సార్. ఇది ఇక్కడి పరిస్థితి. మనం ఎక్కడ చూసినా కూడా చలి తీవ్రత ప్రభావం తీవ్ర స్థాయిలో కనపడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో 4 రోజుల పాటు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చలి మంటల ద్వారా వీరందరూ కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరే విధంగా ఉంటుందన్న భయం కూడా వ్యక్తమవుతోంది. చలి తీవ్రతకు గిన్నెదటి గ్రామం వణికిపోతుంది. గ్రామస్తులు ఎవరు కూడా ఉదయం 8 అయినా కూడా పెద్దగా బయట కనిపించడం లేదు. మనతో మాట్లాడే స్థానికులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి చలి పరిస్థితి ఎలా ఉంది, ఏ విధంగా తట్టుకుంటున్నారు? చలి బాగుంది. ఇక్కడ ఇంత చలి ఎప్పుడు లేకుండే, ఈ సంవత్సరం బాగా చలి ఉన్నది. చలి చేయబట్టి పనులు ఆగిపోతున్నాయి, లేట్ అవుతుంది పని చేసుడు. చలి బాధకు నెగడి పెట్టుకొని సాయంత్రం అయిందంటే నెగలు పెట్టుకొని ఉంటాను. పొద్దున కూడా లేవడం కష్టమవుతుంది. నైట్ అయితే ఇక బయటకు వెళ్ళడే లేదు. 7 అయిందంటే డోర్ పెట్టుకొని 2 దుప్పట్లు కప్పుకొని వండుకున్నాడు అంతే. బయటకు వెళ్ళడం లేదు నైట్ అయిందంటే.
అమ్మ చెప్పండి, మీ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా చలి ఉందా ఇంతకుముందు? మా ఇంత ముందు ఎప్పుడు అట్లా లేకుండే కొడుక, కానీ ఇప్పుడు బాగా చలి ఉన్నది. మేము రాత్రి లేవాలి అంటే మేము బయటికి వెళ్ళాము. ఇక ఎంత పొద్దు వచ్చినా అప్పుడు పని చేయడానికి ఎప్పుడు లేవాలి అనుకుంటా ఉండి లేస్తాం. లేచి 5కి లేస్తే మా పని అయిపోయేది. ఇప్పుడు 5కి లేస్తే 6 అయినా లేస్తలేము, అంత చలి ఉన్నది. ఇక పిల్లలు బడికి పోయేటోళ్ళు పిల్లలాగైతే ఎట్లా చేసుకుంటారో నేను ముసలి నీకు ఏం చెప్పలేను. నేను అప్పుడంటే చేసుకున్నా, ఇప్పుడు ఏం చేయలేను. ఇక నేను లేచి మెల్లగా చేస్తాంటే చలి బాగా వణుకు పెడుతుంది. ఇక ఇది ఇప్పుడు అయింది. ఇక చాయ్ చూస్తున్నాం. ఇప్పుడు పాలు రాదు, ఎప్పుడు పాలు రావాలి, ఎప్పుడు చాయ్ తాగాలి అనుకుంటున్నాం. అంత చలి ఉన్నది. ఏం చేయాలి కొడుక మరి? ఇప్పుడు చాయ్ తాగితేనే వేరే పని ముట్టుతాం, లేకపోతే ముట్టనే బోళ్ళు గీళ్ళు అన్ని పడిపోయి అట్లనే ఉన్నాయి. ఏం చెప్పాలి? మొత్తం కూడా చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో ఎప్పుడు లేని విధంగా చలి తీవ్రత ఉండడంతో వాళ్ళందరూ భయాందోళనకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తిర్యాని మండలంలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదున్నాయి. ఇవి రాష్ట్రంలోనే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు. గతంతో పోలిస్తే ఇవి దాదాపు 4-5 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ప్రజలు మరికొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చెప్తోంది. అదే సమయంలో చలి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు చలి మంటలు వేసుకుంటున్నారు, ఇటు ఉన్ని వస్త్రాలు ధరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదివాసీ గ్రామాల్లో చాలా చోట్ల కూడా సరైన చలిని తట్టుకునేందుకు సరైన వస్త్రాలు లేని ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయి. వారందరికీ కూడా దుప్పట్లు లాంటివి పంపిణీ చేయాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి మనకు ఈ ఆదివాసీ గ్రామంలో కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గిన్నెదరి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడే స్థానికులు ఉన్నారు. చెప్పండి, చలి ఎలా ఉంది, ఏ విధంగా? చలి బాగానే ఉంది. చలి తీవ్రత అయితే ఎక్కువనే ఉంది. బయటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. 8-9 అయ్యేసరికి పనులకు వెళ్తున్నాం. చలి తీవ్రత అయితే చాలా ఉంది మాకు. పాలు మార్నింగ్ పాలకు వస్తాం, తర్వాత చేనులకు పనికి వెళ్తాం. మార్నింగ్ పాలు తీసుకురావడానికి అయితే చాలా ఇబ్బంది ఉన్నది. అంతే. గిన్నెర సెంటర్లో మాత్రం చాలా చలి తీవ్రత ఎక్కువ ఉంది. ప్రొద్దున 10 వరకు ఖచ్చితంగా చలి తీవ్రత బాగానే ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి 4 కాగానే మళ్ళీ చలి పెరుగుతూనే ఉంటుంది. రాత్రి నుంచి మార్నింగ్ మళ్ళీ 10 వరకు ఖచ్చితంగా చలి తీవ్రత ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. ఏ విధంగా దీన్ని మీరు ఇక తట్టుకున్నాం అంటే చలి మంటలు వేసుకోండు, ఇక తప్పదు కాబట్టి పనులకు వెళ్ళాలి ఇక మాకు, అంతే. చెప్పండి మీరు చెప్పండి. చలి అయితే బాగానే ఉంది. ఇక చలికి తట్టుకోవాలంటే స్వెటర్లు వేసుకొని చలి మంటలు వేసుకొని కూర్చుంటున్నాం. ఇక టైం అయ్యేదాకా, నిద్ర వచ్చేదాకా చదర్లు కూడా 2-3 కప్పుకొని పడుకుంటుంటాం ఈ చలికి. లేకపోతే గడ్డ కట్టుకున్నట్టు అవుతుంది, చేతులు కాళ్ళు మొత్తం అన్ని. పిల్లలు కూడా అదే, పెద్దవాళ్ళకి ఎట్లుందంటే పిల్లవాళ్ళకి ఎట్లుంటుంది. చలి తీవ్రత అయితే బాగానే ఉంది. మార్నింగ్ 8-10 o'clock వరకు అయితే బయటకు వెళ్ళేటట్టు కూడా లేదు. వృద్ధులు, చిన్నపిల్లలకు చాలా కష్టమవుతుంది. నెగర్లు పెట్టుకొని దుప్పట్టు కప్పుకొని బయటకు వెళ్ళకుండా ఉంది. చలి తీవ్రత అయితే బాగానే ఉంది. మరి మండలంలో విలేజ్ గిన్నెవర్లో అయితే ఉష్ణోగ్రతలు మరి రోజుకింత పడిపోతున్నాయి. ఇంతకుముందు కంటే ఈ సంవత్సరం ఎక్కడ ఉంది. ఇంకా మా ఆదిలాబాద్ డిస్టిక్ తిర్యాని మండలంలో అయితే మరి రికార్డ్ స్థాయిలో ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొద్దిగా చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ టైంలో లేవడం కూడా మనకి రోజు షాప్స్కి వెళ్ళాలనుకున్నా 7-8, లేవడం కూడా 7:30-8 ఆ టైం అవుతుంది. మార్నింగ్ లేవాలన్నా చలికి లేవలేకపోతున్నాం రోజు. లాస్ట్ టైం కానీ ఈసారి కొద్దిగా చలి ఎక్కువనే ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా 4-5-3 కాగానే షెటర్ వేసుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ నైట్ కూడా షాప్ 7కే బంద్ చేస్తున్నాం. నైట్ టైంలో కూడా ఎవరు బయటికి వెళ్ళడం లేదు ఎక్కువ చలి తీవ్రత వల్ల. నైట్ కొంచెం షాప్స్ కూడా జల్దీనే బంద్ చేస్తున్నాం. మార్నింగ్ కూడా లేవడం లేటే అవుతుంది చాలా. మళ్ళీ ఈవినింగ్ టైం డోర్లు వేసుకొని లోపల ఉంటున్నాం. అంత చలి బయట వెళ్ళడం లేదు, అంత ఘోరంగా ఉంటుంది చలి ఈ మధ్య కూడా. గిన్నెదరి గ్రామంలో ఉదయం 8 అయినా కూడా జనం పెద్దగా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందుల పాలవుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూడా చలిలో కూడా సహజంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటు వేసవికాలం, వర్షాకాలం కూడా రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఎండలు కొడతాయి, వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో చలి తీవ్రతలో కూడా రికార్డులు సృష్టించడంతో ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు.
ముఖ్యంగా వృద్ధులు పిల్లల పరిస్థితి దయనీయంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తిర్యాని మండలం గిన్నెదేరి లక్ష్మీపూర్ గ్రామాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా ఆదివాసీ గ్రామాలు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న గ్రామాలు ఇవి. సాయంత్రం 5 చాలు మొత్తం గ్రామం బోసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రతకు పొలాలకు వెళ్ళొచ్చిన ప్రజలందరూ కూడా ఇళ్లలో పడుకోవడం, ఒక్కోసారి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మంటలు వేసుకొని మొత్తం కూడా మనం చూడవచ్చు, చలి మంటలు వేసుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ గ్రామాల్లో ఈ ఆదివాసీ గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కొండ ప్రాంతాలు కావడంతో పూర్తి స్థాయిలో కూడా దాదాపు 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చలి తీవ్రతకు అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఉన్ని వస్తువు ధరిస్తూనే మరోవైపు చలి మంటల వద్ద ఆ వేడి కోసం ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మనతో మాట్లాడుతూ చాలా మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది చలి? చలి బాగా ఉందండి అన్న. రోజు ఇక్కడే కూర్చుంటామండి. 5 o'clock అయితే తీవ్రమైన చలి ఉంటుంది. అండ్ ఇక్కడ మన మోయిందా నుంచి గిన్నెజర్ అయితే బాగా తీవ్రమైన చలి ఉంటుందండి. ఇదే ఈ ఇయరే సార్. ఈ ఇయర్ అంటే బాగా ఎక్కువగా ఉంది. పోయిన ఇయర్ అంతా లేదు, కానీ ఈ ఇయర్ మాత్రం బాగానే చలి ఉంది. పొద్దున లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదిగో చిన్నపిల్లలు అయితే 4 o'clockకే లేస్తున్నారు. కానీ ఏం చేద్దాం, ఇక పొద్దున లేవాలా, మంచు ఉంటుంది, బాగా మంచుతో కప్పి ఉంటుంది. కాబట్టి పిల్లలకి కూడా బాగా దగ్గులు ఇలా ఉన్నాయి. ఈ ప్రజెంట్ సీజన్లో అయితే బాగా పోగా ఉంటుంది సార్. 8 o'clock వరకు అట్లనే ఉంటుంది. బస్సు కూడా 8 o'clock ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు, టైం కూడా అంత ఘోరంగా ఉంటుంది చలి. 6 o'clockకి లేస్తున్నాం ఇప్పుడైతే. ప్రజెంట్ 5 o'clock లేవాల్సిన వాళ్ళం. తేలికొస్తుంది కానీ లేస్తలేము సార్ ఈ చలికే. బాగా ఘోరంగా చలికి అయితే కాళ్ళు చేతులు బాగా నొప్పి పెడతాయి, వణుకుడు. ప్రస్తుతము చలి తీవ్రత ఎక్కువగానే ఉంది సార్ ఇక్కడ. ఈ వారం రోజులైతే ఇంకా చలి తీవ్రత చాలా పెరిగింది, ఉష్ణోగ్రత చాలా తగ్గిపోయింది. ఇక్కడ ఈ గిన్నెదరి ప్రాంతం నుండి ఇక్కడ మోయింద ప్రాంతం వరకు ప్రతిరోజు ఉదయం లేస్తేనే మాకు పనులు చేయడానికి కూడా అవకాశం ఉండేటట్లేదు. ఇక్కడ నెగటి దగ్గర కూర్చుంటేనే కొంచెం సేపు, ఒక గంట సేపు అయినా కనీసం మేము కూర్చుంటేనే ఏదైనా పనులు మేము చేయగలుగుతున్నాం. చేసి త్వరగా చకచక పనులు చేసి చేనుకి వెళ్ళాలన్న భయం పుడుతుంది మనకు. బాగా వణికిస్తున్న చలి, అతి తీవ్రమైన చలి ఉంది మనకు. ఇంత దారుణమైన చలి అంటే ఈ సంవత్సరమే మాకు ఇంత పెద్దగా చలి వస్తుంది. మాకు చాలా ఈ వాతావరణం అనుకూలించట్లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మళ్ళీ పొద్దున లేచి పనులకు పోవాలి, పనులకు పోయి ఇంటికాడ రాగానే చలే ఉంటుంది. ఇక్కడ మేము నెగడి కాడ కూర్చొని వంటలు చేయబడే పరిస్థితి వస్తుంది మనకి. చాలా మేము నిద్రపోయేంత వరకు కూడా ఇంటికాడ కూడా చాలా మనం లోపల ఎన్ని దుప్పట్లు కప్పినా కానీ మన చలి అవస్థ తగ్గట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఎదుర్కొంటూనే ఉన్నాము. ఇక్కడ ఒక 10 గంటల వరకు నిద్ర వచ్చే వరకు నెగడు కాడ అయితే ఖచ్చితంగా ఉండవలసి వస్తుంది. అమ్మ మీరు చెప్పండి, చలి ఎలా ఉంది? చలి సాయంత్రం 4 అయితే ఇక చేన్ల నుంచి వస్తాం సార్. వచ్చిన తర్వాత ఇక నెగడు పెట్టకపోతే మాకు చేతులంతా నొప్పులు వస్తాయి. ఇక చలితోని నొప్పులు వస్తాయి. ఇక నెగడు కాడనే కూర్చొని వంటలు చేసుకుంటా నెగడు ఇక తిన్నుడు అయిన తర్వాత ఇక 10 గంటల వరకు మేము అసలు పడుకోము, నెగడు కాడనే కూర్చొని ఉంటాం సార్. ఎందుకంటే విపరీతంగా ఈ సంవత్సరం మాకు చాలా ఎక్కువగా చలి ఉంది సార్. అందుకనే ఇక నెగడు పెట్టుకోవాలి. మధ్యలో నిద్ర కూడా సరిగా పట్టట్లేదు ఈ చలి వలన. అందుకనే ఇక నెగడు కాడ కూర్చొని కాపుకుంటే ఇట్లా ఉండి మళ్ళీ పడుకొని ఇక పొద్దున లేవాలి, పనికి పోవాలంటే చలే ఉంటుంది. ఇక బాగా ఇబ్బంది అవుతుంది చలితోని మాకు సార్. చేన్ల పరిస్థితి ఎలా ఉంది? చేన్లకు వెళ్ళాలంటే కూడా చలితోనే ఇక అంత ఈ స్వెటర్లు కప్పుకొని వెళ్తున్నాం సార్. దుప్పట్లు కప్పుకొని చేన్ల పని చేసుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఈ చలితోని. ఈ సంవత్సరం విపరీతంగా అంటే ఇక చెప్పలేము. ఇన్ని సంవత్సరాలు దాటిపోయినాయి కానీ ఇంత చలి లేకుండే, కానీ ఈ సంవత్సరం బాగా చలి ఉంది సార్. చలి తీవ్రత వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే జలుబు, దగ్గు, జ్వరాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అదే పరిస్థితి. వృద్ధుల కంటే పిల్లలపై ప్రభావం ఎక్కువ చూపుతుంది. శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా వారిని కూడా చలిమంటల కాడ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి. మనతో మహిళలు ఇంకా ఉన్నారు. అమ్మ చెప్పు. బాగా చలి ఉన్నది మాకు. పొద్దున లేస్తే పని చేయాలంటే బాగా ఇబ్బంది ఉన్నది సార్. పొద్దున 7 గంటల నుంచి సూర్య ఉన్నది. లేస్తే 5 గంటలకు లేస్తాము,
ఇక చలి అని నెగెట్లా కూర్చుని ఉంటాం. పని చేయాలంటే బాగా ఇబ్బంది ఉన్నది, నెగడి కావాలి. ప్రతి ఏరు తడి పోవాలంటే వంటలు కావు, ఏమి కాదు, బాగా చలి ఉన్నది సార్. మంచు ఎలా ఉంది? పంట గిట్ట ఏమైనా దెబ్బతింటున్నాయా? దెబ్బతింటుంది సార్. ఏమవుతుంది? చలి ఉంటే అది కంది పూతలు ఆరిపోతుంది సార్. పంట కూడా లేదు, పత్తి కూడా పోయింది. అప్పట్లో వర్షం తీసుకుపోయింది, ఇప్పుడేమో ఈ చలి తీసుకుపోతుంది, పొగ పడుతుంది పొద్దున. వాస్తవం చెప్పాలంటే చలి వల్ల ఓవైపు ఈ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరోవైపు పంటలు కూడా దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏజెన్సీ ఏరియాలో మొత్తం కూడా ఇటు ఆ తిరియాల నుంచి మొదలు సిరిపూర్ వరకు, సిరిపూర్ యూ వరకు కూడా ఏజెన్సీ ఏరియా, ఏజెన్సీ మండలాన్ని కూడా చలికి గజగజ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు పెద్ద పుల్ల అల్జడి కొనసాగుతుంది, ఆ భయం. మరోవైపు ఇటు చలి తీవ్రత వల్ల ఏజెన్సీ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చెందుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. అటు సంక్షేమ హాస్టళ్లకు ఉంటున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉంది. ఈ గ్రామాలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మరో గ్రామానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా చలిమట్లే దర్శనమిస్తున్నాయి. చిన్నలు, పెద్దలు, వృద్ధుల వరకు అందరూ కూడా చలి కాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈ మంటలు పెట్టుకోకుండా చలి నుండి ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. చలికి గజగజ వణుకుతూ అర్ధరాత్రి వరకు మంటల దగ్గర ఉంటూ తిరిగి తెల్లవారుజామున కూడా లేవడానికి ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. రాత్రిపూట ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ చలి ఉందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చిన్నారులు చూడవచ్చు, చిన్నారులందరూ కూడా చలికి వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. చెప్పండి, ఏంటి చలి ఎలా ఉంది? చలి బాగా ఉంది, పొద్దున లేవడానికి ఇబ్బంది అవుతుంది, స్కూల్కి పోయేటప్పుడు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం మళ్ళీ చలికి కూర్చోవాల్సి వస్తుంది మంటల్లో, బాగా చలి ఉన్నది. సాయంత్రం పొద్దున కూడా పోవమని చేస్తుంది, ఏం కనబడతలే. పొద్దుగాల జలుబు దగ్గు అవుతుంది, చలికి పొగతో మంచుతో లేవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. పేరెంట్స్ పెద్దలు అన్నారు, చెప్పండి ఏంటి పరిస్థితి? చలి తీవ్రత ఎక్కడ చూసినా చలి మంటలు కనిపిస్తున్నాయి, దీని ఎట్లా ఉంది? అప్పట్లో సార్ నేను ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు అవుతున్నది. అప్పట్లో చలి కన్నా ఇప్పుడు అతి ఘోరంగా చలి ఉన్నది. చిన్నప్పుడు మేము ఉండే చలి, కానీ ఇప్పుడు మాత్రం అదే చలి ఇప్పుడు వచ్చింది. మా పిల్లగాళ్ళు మేము తట్టుకున్నాం, కానీ మా పిల్లగాళ్ళు తట్టుకుంటలేరు. ఆ చలితో ఇప్పుడు మాకు అప్పట్లో అట్లా కట్టెలు దొరికినాయి, మేము కాల్చుకున్నాం. ఇప్పుడు మా కట్టెలు మా పిల్లగాడిని ఎక్కడ పెట్టుకోవాలి, మా పరిస్థితి అతి ఘోరంగా ఉన్నది సార్. ఏం చేస్తుండ్రు మరి చలిని తట్టుకోవడం కోసం? ఏం చేస్తుడు సార్, ఇక పిల్లగాళ్ళు కాగితాలతోటి ఇట్లా చేసి అట్లా చేసి ఎక్కడైనా ఇది చేస్తున్నాం. జంగల్లో పోవటానికి కూడా మాకు అతి ఇబ్బంది అవుతున్నది. మాకు కప్పుకొని చెదరలేవు, ఏం చేయాలంటే అది లేదు. మన అతి ఘోరంగా ఉన్నది ఈ పరిస్థితి. ఏం చేయాలి సార్, మాకు మీరే చెప్పాలి. ఇక మాకు పొద్దున్న లేవడానికి బాగా ఇబ్బంది అవుతుంది, చలి తీవ్రత చాలా ఉంది. పొద్దున్న పొగమంచు మాత్రం ఒక 7 నుంచి 8, 8:30, 9 వరకు కూడా ఉంటుంది. సాయంత్రం అయితే 4, 5 అయ్యేసరికి చలి తీవ్రత చాలా ఎక్కువనే అవుతుంది. పొద్దున్న లేవాలంటే ఏ పనికి రెడీ అవ్వాలన్నా కూడా చలి బాగుంటుంది. మాకేది అవుతుంది, వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు వాళ్ళకి ఇంకా చాలా ఇది అవుతుంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల పంట కూడా అంత మేము ఆశించినంత దిగుబడి రావడం కూడా కష్టమే. మంట లేకుంటే ఇక బయట ఉండడం కూడా చాలా కష్టం. చలి తీవ్రత అయితే బాగా ఎక్కడ చూసినా కూడా చలిమంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చలిమంటలు వేసుకోవడానికి కలప అవసరం. అయితే అటవీ శాఖ ఆంక్షలతో కనీసం కలప తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఆదివాసులు వాపోతూ ఉన్నారు. మొత్తానికి కూడా చాలా గ్రామాల్లో దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు లేని అనేక మంది ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. వారిని ప్రభుత్వం ఈ సీజన్లో కనీసం ఏదైతే ఈ పూర్తి అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ గ్రామాలకు, ఆదివాసులకు, కుటుంబాలకు కనీసం వెచ్చని వస్త్రాలు, దుప్పట్లు కావచ్చు, ఉన్ని వస్త్రాలు పంపిణీ చేయాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబిన్ ఆంధ్రజ్యోతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ నుంచి.